ఎంజాయ్ పండగ. హాయ్, వెల్కమ్ టు ఫిష్ షూట్, భోజనం కోసం ప్రయాణం. మరి కొత్త వీడియోతో మరి ముందు వచ్చేసాం. ఆఫ్టర్ నెల్లూరు సిరీస్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసాం, మన భాగ్యనగర్కి. సో హైదరాబాద్లో ఏంటంటే చాలా ఉంటాయి, మీకు తెలియదేం లేదు. చాయ్లు, బిర్యానీలు, కుర్బానీలు, నెక్స్ట్ మొత్తం టిఫిన్స్ A to Z ఉంటాయి. ఫస్ట్ అయితే ఏంటంటే లెట్స్ స్టార్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేసి, స్ట్రీట్ ఫుడ్ తర్వాత టిఫిన్స్ లేకపోతే బిర్యానీస్ అలా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాము. సో ఈరోజు స్ట్రీట్ ఫుడ్కి వెళ్దాము. ఫస్ట్ ఏంటంటే మాకు కొంచెం దగ్గరలో అయితే మాదాపూర్, ఈ సరౌండింగ్స్, దుర్గం చెరువు, ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అక్కడ ట్రై చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్ చేయాలంటే. ఏమంటారు, ట్యాంక్ బండ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఉంది, ప్లస్ సెక్రటరియట్ దగ్గర, నెక్స్ట్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ పెద్ద భాగ్యనగరం, దానిలో బొచ్చు స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేద్దాం. సో గాయస్, మరి ఈరోజు స్ట్రీట్ ఫుడ్ అనుకున్నాం కాబట్టి మరి స్ట్రీట్ ఫుడ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇడ్లీ ఓకే, నార్మల్ బేసిక్. చాలా మంది ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు పక్కా ఇడ్లీ తింటారు. దోశలతో పాటు మధ్యలో చీజ్ దోశలు, పిజ్జా దోశలు, అన్హెల్దీ ఐటమ్స్ అన్ని ఆనిచ్చారు. సో ఈ ఇడ్లీ దోశలు వదిలేయండి, అది అయిపోయిన తర్వాత మ్యాగీస్, ఇంకా స్ట్రీట్ ఫుడ్లో ఇంకా ఉన్నాయి ఫలుడాస్, డ్రింక్స్, ఇంకా అవన్నీ ట్రై చేయాలనుకుంటున్నాను. సో స్ట్రీట్ ఫుడ్లో వెళ్ళి ఒకటొకటి ప్లేసెస్ ర్యాండమ్గా వెళ్ళిపోయి భయాకు ఆర్డర్ చెప్పేసేసి తినేసి మీకు ఎలా ఉందో చెప్పేసి కానిచ్చేద్దాం. ఈరోజు త్వరగా కానిచ్చేస్తే స్ట్రీట్ ఫుడ్ అంటే మాదాపూర్ కవర్ చేసినట్టు ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి మాదాపూర్లో చెప్పాలంటే, అండర్ రేటెడ్వి, ఓవర్ రేటెడ్వి చాలా ఉన్నాయి. లాస్ట్లో మీకు అండర్ రేటెడ్, ఓవర్ రేటెడ్ ఏదనేది చెప్తాను. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. అండర్ రేటెడ్ ఉన్న వాటికి మాత్రం పక్కా అండర్ రేటెడ్ అయ్యింది, ఓవర్ రేటెడ్ మాత్రం వచ్చినా కూడా తప్పులేదు అనిపిస్తుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళిపోదాం. భోజనం కోసం ప్రయాణం. సో ఇప్పుడు ఏంటంటే మనం మాదాపూర్ లోపల వచ్చేసాం. మాదాపూర్ హైటెక్ బావర్చి నుంచి కొంచెం హైటెక్ బావర్చి పక్కన గల్లీ ఉంటది. సో గల్లీ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన ఒకటి ట్రై చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ టిఫిన్స్ ట్రై చేద్దాం. టిఫిన్స్ తర్వాత ఇంకా వెళ్ళిపోదాం. మోమోస్, కబాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నార్మల్ ట్రై చేసేద్దాం. అన్ని ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. సో వచ్చేద్దాం, వెళ్ళి టిఫిన్ చేసేసి ఎలా ఉందో మీకు చెప్తాను. పదండి, వచ్చేసా వెళ్ళిపోదాం అట్లనే. సో ఫైనల్లీ స్ట్రీట్ ఫుడ్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ మనం ఇడ్లీతో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. భయ్యా చెప్పి వినిపిస్తలే భయ్యా. 2 ఇడ్లీలు, 2 బోండాలు పెట్టివు. 2 ఇడ్లీ, 2 బోండా తిన్నాను. సో గైస్, ఫిష్ షూట్ లో హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ ఫస్ట్ బైట్ ఇడ్లీ, మీతో నేను. బాగుందండి, బాగుంది. పల్లి చట్నీ చాలా టిపికల్ గా ఉంది. నార్త్ ఇండియన్స్ కి అయితే ఇలాంటి చట్నీ ఇష్టం. ఇది ఎక్కువ బేగం బజార్ దోశలో ఈ చట్నీ మీకు అక్కడ తెలుస్తుంది. ఓకేనా? టమాటో చట్నీ మాత్రం కేకస్యా. ఇడ్లీ అదర్స్. ఇప్పుడు బోండా ట్రై చేద్దాం. చాలా బాగుంది.
బోండా ఇడ్లీకి చట్నీ మ్యాచ్ అవ్వట్లేదు, బట్ బోండాకి చట్నీ మ్యాచ్ అవుతుంది. ఆహా, బోండా తింటే అది ఒక సుఖం, అది వేరమైన సుఖం అది. ఇక్కడ ఇడ్లీకే ఇంతసేపు ఎలివేషన్ ఇచ్చిండు, ఇంకా దోశకి ఎంతసేపు చెప్తాడో చూడాలి. అంటే మధ్యలో బోండా కూడా ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఓకే, సో నెక్స్ట్ ఎగ్ దోశ అన్న ప్రిపేర్ చేస్తున్నాడు. పిండి పోసి తిప్పుతున్నాడు, తిప్పుడే ఆడ పెను మీద కూడా ప్లేస్ లేదు, అయినా తిప్పుతున్నాడు. వావ్. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ ఏం వేస్తారు లెక్క పెట్టలేదు, బట్ ఐ గెస్ 2 అనుకుంటా. ఓకే, ఫుల్ గా స్ప్రెడ్ చేశారు. లెట్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ ఫుల్ జనాభా ఉన్నారు, అంతమంది జనాభా ఉన్నారు కాబట్టి వాడు షాప్ పెట్టాను, లేకపోతే వాడు ఎందుకు పెడతారు చెప్పండి. అంతే కదా. సో ఆల్మోస్ట్ దోశ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ దోశ వేడి వేడిగా బాగుంది. ఎగ్ దోశ అందరూ మసాలా, ఆనియన్, ఉప్మా ఈ దోశలు చెప్తారు. ఎగ్ చాలా ఎగ్ కొన్ని ప్లేసెస్ లోనే దొరుకుతుంది, అన్ని ప్లేసెస్ దొరకాలంటే కష్టం. ఇడ్లీ బోండా కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. 2 బోండా 2 ఇడ్లీ 40. దోశ సూపర్, అల్లం చట్నీ. ఓన్లీ దోశనే కాదు, ఇంకా ట్రై చేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు ఎక్కడ మంచి బెస్ట్ దోశలు ట్రై చేశారో కామెంట్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి మోమోస్. గ్యాస్ ఇప్పుడే ఇడ్లీ దోశలు వెళ్ళిపోయినాయి, బోండా కూడా. సో ఇప్పుడు ఏంటంటే మోమోస్ ట్రై చేద్దాం. మోమోస్ తిని ఫ్రైడ్ మోమోస్ అవన్నీ చూసి తిందాం, ఓకేనా. मोमोज से ट्राई भाई मोमोज में क्या है स्पेशल? तंदूरी है। हाँ, आपकी स्पेशल चीज है क्या बोल? हाँ हो, चिकन मटन, चिकन तंदूरी, चिकन कबाब, सारे चिकन ही चाहिए, सारे चिकन ही चाहिए. ఏం తీసుకుందాం? చికెన్ మోమోస్ ఏదో एक प्लेट. हाँ బాగుంది. మేము 2 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాం. ఒకటి స్టీమ్ చికెన్ మోమోస్, ఫ్రైడ్ చికెన్ మోమోస్. యాక్చువల్లీ 2 సిమిలరే, బట్ ఏంటంటే కొంచెం లైట్ డిఫరెన్స్ అంతే. ఇంకా 1 ప్లేట్ కి 6 మోమోస్ ఇస్తున్నారు విత్ టొమాటో సాస్, మయోనీస్, పుదీనా చట్నీ, అండ్ ఫైనల్లీ లైక్ మోమోస్ కోసమే లైక్ రెడ్ చిల్లీతో ప్రిపేర్ చేసిన ఫ్లేవర్ ఆ చట్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మోమో ప్లేట్ వచ్చి 70 రూపీస్ పడింది. రైట్ గైస్, మోమోస్ ట్రై చేయబోతున్నాం. చికెన్ మోమోస్ దీనికి అసలు రావట్లేదు, చేతో తిన్నాం. మోమోస్ బాగున్నాయి, చట్నీస్ కూడా బాగున్నాయి, వేడివేడిగా ఉంది, బట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రైడ్ మోమోస్. దీంట్లో కూడా మీకు సేమ్ చట్నీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్రైడ్ మోమోస్ వచ్చి 8 రూపీస్ పడింది. ఫ్రైడ్ మోమోస్ క్రిస్పీ ఉన్నాయి, ఆ మోమోస్ కంటే ఫ్రైడ్ మోమోస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్రిస్పీగా నోట్లో తెలుస్తున్నాయి, క్రిస్పీ. చాలా బాగున్నాయి కదా, వేడి వేడిగా. మోమోస్ పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు బయట, మా ఫ్రెండ్స్ లో చాలా మంది చూసాను మోమో పిచ్చోళ్ళు. ఇప్పుడు మోమోస్ తింటూనే ఉంటారు, వాళ్ళకి ఈవినింగ్ దొరికితే చాలు మోమోస్. నేను మోమోస్ రీసెంట్ గానే ట్రై చేస్తా, మా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఫ్రెండ్ వల్ల ఫస్ట్ టైం నేను మోమోస్ తినాల్సి వచ్చింది. సో ఫ్రైడ్ మోమోస్ తిన్నా, అప్పుడు నార్మల్ మోమోస్ తిన్నా, బాగున్నాయి మోమోస్, క్రిస్పీగా.
సేమ్ చట్నీస్, ట్యాంగినెస్, బయట క్రిస్పీ, లోవర్ సాఫ్టర్ తెలుస్తుంది అది. తప్పకుండా వచ్చి మోమోషిలియస్ ట్రై చేయండి. అయ్యప్ప సొసైటీ మా వీళ్ళకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. విశాఖపట్నం, ఐఐపి సొసైటీ, డీలప్ స్ట్రీట్ ఫుడ్.